హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంది. ఏం డౌట్స్ ఉన్నాయి? పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని మీ కింద కామెంట్ రూపంలో పెడుతున్నారు. సార్, గోకరాజు రంగరాజు కాలేజ్ బాగుంటుందా, మల్లారెడ్డి కాలేజ్ బాగుంటుందా, అనురాగ్ యూనివర్సిటీ బాగుంటుందా, ఇంకా వేరే ఎస్ఆర్ యూనివర్సిటీ అయితే బాగుంటుందా, ఇట్లా చాలా ఓక్సెన్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇట్లా మహేంద్ర యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు డౌట్స్ చాలా ఉన్నాయి. దయచేసి ఏది కూడా మీరు ఫాలో కావాలంటే సింపుల్ స్టెప్స్ నేను చెప్తే ఏంటంటే, ఎవరు కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఎవడో డబ్బులు ఇస్తా అని చెప్పి మార్కెట్లో చాలామంది ఉన్నారు, మాకు డబ్బులు ఇవ్వండి మేము చెప్తామని చెప్పి. ఎవరికి తెలివితేటలు అవన్నీ కాకుండా మీరు ప్రతి ఒక్క యూనివర్సిటీది, ప్రతి ఒక్క కాలేజ్ది వెబ్సైట్ చూసుకొని దాంట్లో డేటాను చూసుకొని ఆ డేటాను మీరు అనలైజ్ చేసుకుంటే మీకే ఏ కాలేజ్ బెస్ట్, మీకు ఏ కాలేజ్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి మీకే తెలుస్తుంది. ఇవాళ రేపు చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి. ఇవంతా మీకు ఓపిక లేదు అనుకుంటే చాట్ జీపీటీ ఉంది, చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ని అడగండి. మీ పిల్లలకు కరెక్ట్ సరిపోయేటట్టు ఎవరో కెరియర్ గైడెన్స్ ఇస్తే వాళ్ళ గైడెన్స్ తగ్గట్టు పోదామని చెప్పి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి. ఇప్పుడు దీంట్లో ఎట్లుంటారంటే, కన్సల్టెంట్స్ అయినా ఏజెంట్స్ అయినా వీళ్ళందరూ ఎట్లుంటారంటే, ఏ కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ వాళ్ళు దగ్గర నుంచి సీట్లు అమ్ముకోవడానికి దానికి దీనికి మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకుంటారు అన్నట్టు. కాలేజీలలో అమ్ముకుంటారు కాబట్టి ఆ కాలేజ్ గురించి కొంచెం డబ్బా కొడతారు, ఆ కాలేజ్ తోటి టైప్స్ ఉంటాయి కాబట్టి డబ్బా కొడతారు. ఓకే, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసిన, రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసినాం, అదేవిధంగా మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అంటే డిఫరెంట్ కెరియర్ని నేను చూజ్ చేసుకున్న. డిఫరెంట్ కెరియర్స్లో ఆఖరికి లాస్ట్ 15 సంవత్సరాల్లో డైరీ ఫార్మింగ్ చేసిన, అగ్రికల్చర్లో ఒక అనుభవం ఉంది, మెడికల్ ఇండస్ట్రీలో అనుభవం ఉంది, హోటల్లో అనుభవం ఉంది, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో అనుభవం ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసిన ఒక 2-3 కంపెనీస్లో, థాలస్ ఫార్చ్యూన్ 500 లిస్టెడ్ కంపెనీ. నో డౌట్ ఈ అనుభవాలన్నింటినీ సారాంశంగా ఎంతోమంది మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుండ్రు కాబట్టి చాలామంది పిల్లలు ఈ కోర్స్ చేయాలా, ఆ కోర్స్ చేయాలంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు చెప్తున్నాడండి. చూస్తున్నాం, మేము కూడా చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ కోర్సుని వేయాలి, ఏ కోర్సు చేసినా చివరికి వచ్చి చేసేది సాఫ్ట్వేర్ జాబే. ఏ ఇంజనీరింగ్ చేస్తే ఏముంది, ఇది అయితేనే బాగుంటుంది, అదైతేనే బాగుంటుంది అంటే, సివిల్ ఇంజనీర్ అయినా వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు, మెకానికల్ అయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు. కొంచెం ముందు కొంచెం వెనక, అంతే తప్పించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇది నేను ఒక ఇంజనీర్గా, నేను ఒక బీటెక్ కంప్లీట్ చేసిన వాడిగా నేను చెప్తున్నా, ప్లస్ డిఫరెంట్ ఫీల్డ్స్లో అనుభవం ఉన్నవాడిగా చెప్తున్నా. సరే, మీరందరూ ఎట్లా అనలైజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఏంటంటే సింపుల్గా ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో 2-3 కాలేజీలు తీసుకుంటారు. సార్, నేను అనురాగ్లో వేయాలన్నా మా పిల్లల్ని, లేకుంటే మల్లారెడ్డిలో వేయాలన్నా, ఇది కామన్కి వస్తాను అన్నట్టు. సార్, మీరు చెప్పిండ్రు, నేను ఒక కాలేజ్ గురించి గొప్పగా చెప్పి ఒక కాలేజ్ గురించి నెగిటివ్గా చెప్తే ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్ అయినా వాళ్ళంతా ఇబ్బంది పడతారని చెప్పి కొద్దిగా ఆలోచించి మీరే అంతలో మీరు చూజ్ చేసుకోవడానికి చెప్పిన. సరే, ఇప్పుడు మీకు అంత టైము, అక్కడ మిస్గైడెన్స్ ఎక్కడైనా అవుతారో ఏమో అని చెప్పి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. ఏంటంటే, మనం ఇంతకుముందు ప్లేస్మెంట్స్ చూసుకున్నాం. ప్లేస్మెంట్స్ ఏ కాలేజీలో బాగా వచ్చినాయో చూసుకోండి. సింపుల్, వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళండి. ఇట్లా కొట్టి చూసేది ఉంటే, ఇదేం వెబ్సైట్? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్స్లో మీరు చూడాల్సింది ప్లేస్మెంట్లో వీళ్ళ ప్లేస్మెంట్ ఏంది, వీళ్ళ కథ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో కామన్గా డేటా బాగానే ఇస్తుంది కాబట్టి కరెక్ట్ ఉన్న డేటా ఇప్పటివరకు అయితే. మరి మీరు అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే, నేను వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఎక్కడన్నా మార్పులు చేర్పులు చేసి కొంచెం అప్డేట్ అవుదామనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కావచ్చు. కానీ జరగకముందే ఈ వీడియో చూడంగానే అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎట్లొచ్చినాయి, ఇది మనం ఎక్కడి నుంచో ఎవరికో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ కాలేజ్కి బాగా ఉన్నదని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదుంటే ఏ కాలేజ్ వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకునే అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ కాలేజ్ గురించి చెప్పేది ఉంటే అన్నీ తెలిసిపోతుంది అన్నట్టు. ప్లేస్మెంట్స్లో 22 lakhs వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్, 5 lakhs యావరేజ్ ప్యాకేజీ, 1100 మంది ప్లేస్మెంట్ అయింది.
సరే ఇట్లనే ఇంకో కాలేజ్ చూద్దాం. ఇది ఒక మల్లారెడ్డి కాలేజ్ చూసిండు. సరే ఇప్పుడు ఎస్ఆర్ కాలేజ్ ప్లేస్మెంట్ చూద్దాం. ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళ ప్లేస్మెంట్ చూసేది ఉంటే మనకు తెలిసేది ఏముంది, ఇక్కడ అందరు పేర్లు బ్రాంచులతో సహా ఇంకా ఇన్డెప్త్గా ఇచ్చిండు అన్నట్టు. ఇక వీళ్ళు ఎవరెవరు వచ్చిండ్రు పేర్లు సహా ఇన్డెప్త్గా ఇచ్చిండ్రు నీట్గా. దాంట్లో 51 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, 21 lakhs టాప్ యావరేజ్ ప్యాకేజెస్, 6.5 lakh ప్యాకేజ్. ఇప్పుడు మీరు ఇట్లా రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మీకే అర్థమైపోయింది కదా, అక్కడ ఎంత ప్యాకేజ్ ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 22 lakhs, ఇక్కడ ఎంత ఉన్నది 51 lakhs, అక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది 4.5 to 4 అట్లా ఈ రేంజ్లో ఉంది. ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎంత పర్సెంటేజ్ అయింది, ఎన్ని కంపెనీ, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా ఈ క్లారిటీ ఈ రెండు కాలేజీల మధ్యలో చూసేది ఉంటే చూస్ ఎస్ఆర్. దానికి సిటీల కాలేజ్లో హైదరాబాద్నే చదవాలి, మా పిల్లలకు హైదరాబాద్నే బాగుంటుంది అనుకుంటే యూ కెన్ చూస్ మల్లారెడ్డి కాలేజ్. కాలేజీలలో పెద్దగా ఏం ఫరక్ ఉండదు. ఇది 150 acres క్యాంపస్, బ్యూటిఫుల్ ఉంటుంది, క్యాంపస్ బాగుంటుంది, ఇంక్యుబేటర్ సెంటర్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. ఎవరైనా అప్డేట్ అవ్వడానికి చూడండి. ఇప్పుడు ఒక ఫోన్ కొన్న తర్వాత ఇంకో ఫోన్ కొనాలంటే అప్డేట్ వర్షన్ని చూస్తారు. ఒక ఐఫోన్ కొనేదంటే 14 Pro వచ్చేసి 15 Pro కానీ 15 Pro. కాలేజీలలో కూడా ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఏది మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయో చూడండి. వెనకటి నుంచి ఉంది, ఎవడో చెప్తుండు, ప్రచారాలు చేస్తుండు, దాని గురించి దీని గురించి మార్కెటింగ్ చేస్తుండు. సెలబ్రిటీలను పెట్టుకొని మార్కెటింగ్ చేస్తే సెలబ్రిటీకి పెద్ద చదవచ్చిన సెలబ్రిటీలు కాదు కాబట్టి సెలబ్రిటీ మార్కెటింగ్ కాదు. అస్సలు సెలబ్రిటీస్ అంటే ఇట్లా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీస్. వీళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన అల్యూమినియన్స్. ఇట్లాంటి వాళ్ళను ప్రతి ఒక్క కాలేజ్లో ఈ పిల్లలను తెలుసుకొని మనం జాయిన్ కావాలి. అంటే కానీ సెలబ్రిటీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. సెలబ్రిటీలు వచ్చి మనకు పాఠాలు చెప్పేటోళ్ళు కాదు, పోనీ వాళ్ళు ఆ కాలేజీలో చదువుకునేటోళ్ళు కూడా కాదు. కాలేజీలలో కావాల్సింది కాలేజీలో చదివిన పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు ఏంటంటే ప్యాకేజెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం చూసేది ఉంటే అనురాగ్ యూనివర్సిటీకి పోదాం. అనురాగ్ యూనివర్సిటీల ప్యాకేజ్ వీళ్ళు 2025ది అప్డేట్ చేయలేదు, కొన్ని 24ది చూద్దాం. వీళ్ళకి ఎంత యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs. అర్థమైందా అండి, 20 lakhs. ఇట్లా వీళ్ళది యావరేజ్ ప్యాకేజ్ 1400 ఆఫర్స్. ఇది అన్ని మంచి కాలేజీలను దేన్ని బదనాం చేసేది కాదు, అన్నీ ఓకే, అన్ని మల్లారెడ్డి యూనివర్సిటీయే. ఇప్పుడు మనం కంపేర్ చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీయే, అనురాగ్ యూనివర్సిటీయే, ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీయే, మహేంద్ర యూనివర్సిటీయే, ఓక్సన్ యూనివర్సిటీయే, ఇవన్నీ యూనివర్సిటీసే. ఇప్పుడు యూనివర్సిటీస్ కంపారిటివ్లీ కాలేజ్కున్న యూనివర్సిటీకి ఏంటంటే కొందరు ప్రభుత్వాలు ఏం చెప్తారంటే అబ్బో యూనివర్సిటీలలో జాయిన్ కావద్దు. మీరు సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది విచ్ ఈజ్ బెటర్, యూనివర్సిటీ ఆర్ కాలేజ్. మీరు సెర్చ్ చేయండి, ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, యూనివర్సిటీలో యూ కెన్ డూ రీసెర్చ్ అండ్ మచ్ మోర్. ద క్యాంపస్ లైఫే డిఫరెంట్, క్యాంపస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్ ఈ ఇంజనీరింగ్ కంపారిటివ్లీ. సరే, కొంతమంది ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకు ప్రచారాలు చేస్తున్నారంటే యూనివర్సిటీలలో డొనేషన్స్ ఉండవు, ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎవరైనా వసూలు చేస్తే అది కూడా ఇల్లీగలే. యూనివర్సిటీలలో డొనేషన్స్ ఉండవు, అడ్డగోలు ఫీజులు ఇష్టం ఉన్నట్టు వసూలు చేసిందే దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఈ కాలేజీలో సరే యూనివర్సిటీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు డిసైడ్ చేసుకొని పెట్టుకుంటారు, కానీ డొనేషన్స్ ఉండవు. డొనేషన్ సీట్స్ ఉండవు కాబట్టి ఎవరమంటే వాళ్ళు పోయి జాయిన్ కావచ్చు. కాబట్టి అక్కడ బ్రోకరిజం అన్నది, ఈ ఏజెంట్ సిస్టమ్ అన్నది ఉండదు, డైరెక్ట్ పోయి జాయిన్ కావచ్చు. సరే, ఇంజనీరింగ్ కాలేజీలలో ఎట్లుంటుందంటే డొనేషన్ సీట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అది కూడా వాళ్ళు డైరెక్ట్ అమ్ముకునే వెసులుబాటు లేదు, డైరెక్ట్ అమ్మొద్దు, దట్ ఈజ్ ఇల్లీగల్. కాలేజీని మూసేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే ఈ కన్సల్టెన్సీని నమ్ముకొని కొందరు పాత స్టూడెంట్స్ని పెట్టుకొని ఇలాంటి దందాకు తెరలేపినారు. ఎందుకంటే మనం ఏదైనా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాం కాబట్టి ఇది పేరెంట్స్కి ఒక గైడెన్స్ కోసం నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ది ప్లేస్మెంట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేది ఉంటే దాంట్లో ఒక్కొక్క దాంట్లో అడ్మిషన్స్, అబౌట్ కాలేజ్ రిప్యుటేషన్, ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బాగున్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్ చెప్పేది ఉంటే ఈ వీడియో ఒక 1-2 days పడుతుంది. 1-2 days పడుతుంది కాబట్టి మీరే కంపేర్ చేసుకోండి.
ప్లస్ ఆ 3 కాలేజీలని యు యు ఆస్క్ చాట్ జీపీటీ విచ్ కాలేజ్ ఈజ్ బెటర్, ఎస్ఆర్యు ఆర్ మల్లారెడ్డి ఆర్ మహేంద్ర, ఎనీ కాలేజ్ ఆర్ అనురాగ్, ఈ అన్నిటినీ మీరు ఏ కాలేజీలలో 3-4 వందల కాలేజీలు ఉన్నాయి, వందల కాలేజీలు ఉన్నాయి, అన్నీ చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒక 3 కాలేజీని చూజ్ చేసుకుంటే ఆ 3 కాలేజీలలో బెటర్ కాలేజెస్ ఏది అని చెప్పి మీరు అడగండి, అది చెప్తుంది. రిజల్ట్ ఏంటంటే ఇంత సెర్చ్ చేసి ఇంత చేయాలంటే మేము అంత సెర్చ్ చేసి పెట్టినాం, కాకపోతే ఇక ఎట్లా అని చెప్పి చూస్తున్నాం అంతే తప్పించి మనం చాట్ జీపీటీలా ఈ కాలేజ్ వెబ్సైట్స్లో నెట్లో సెర్చ్ చేసి ఇక ఓల్డ్ స్టూడెంట్స్ని అడుగేది ఉంటే ఏ కాలేజ్ బెస్ట్ అని చెప్పి తెలుస్తుంది. సో సిటీ యూనివర్సిటీస్ అంటే ఈ మహేంద్ర సిటీ యూనివర్సిటీ, అనురాగ్ సిటీ యూనివర్సిటీ, ఎంఆర్ సిటీ యూనివర్సిటీ. ఈ ఎస్ఆర్ వచ్చేసి వరంగల్లో ఉంటుంది యూనివర్సిటీ, ద బెస్ట్ యూనివర్సిటీ సో ఫార్, ద బెస్ట్. ఈ అన్ని యూనివర్సిటీస్ తోటి పోటీలో ఈ అన్నిటికంటే బాగుంటుంది. ప్లస్ ఈ వోక్సన్ యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీతో పోటీ పడుకుంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీంట్లో 16 లక్షలు ఉందనుకోండి కాలేజ్ ఫీజు, దీంట్లో 7-8 లక్షలు ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సిటీలో చదివిపించేటప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే ఉంటుంది. ఇవి కొంచెం మోడ్రన్గా ఉంటాయి అన్నట్టు, హైటెక్ డబ్బులు ఉన్న వాళ్ళు జాయిన్ కావాల్సిన యూనివర్సిటీస్ వోక్సన్, మహేంద్ర. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫీజెస్ ఉంటాయి, దానికి ఫీజుకి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ప్లస్ దాంట్లో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసేది ఉంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తోటి కంపేర్ చేసేది ఉంటే మళ్ళీ వచ్చేసి ఎస్ఆర్ ఇస్ ద టాప్. ఇక దాంట్లో కూడా డౌట్ లేదు, ప్రశాంతమైన వాతావరణంలో అది ఉంటుంది. ఈ సిటీ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలు అన్నిట్లలో లీడింగ్గా ఫాస్ట్ గ్రోయింగ్గా జఫ్ అని ర్యాకెట్ స్పీడ్లో దూసుకోపోతున్న యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ. ప్లస్ ఈ అన్ని యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ మీరు చూడండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ చూసేది ఉంటే ఈ అన్ని 100 లోపట ఉన్న యూనివర్సిటీలలో తెలంగాణలోనే 100 లోపట ఉన్న యూనివర్సిటీలో ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంటుంది. సో నేనేమంటున్నా, ఫస్ట్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడండి, ప్లేస్మెంట్స్ చూడండి, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఎస్ఆర్కే ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎస్ఆర్కే ఉంది. ప్లస్ ఇన్క్యుబేటర్ సెంటర్, బెస్ట్ ఇన్క్యుబేటర్ సెంటర్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ. ఇది అర్థం చేసుకోండి. నా ఇండియానే బెస్ట్ ఇన్క్యుబేటర్ సెంటర్ ఎస్ఆర్ వరంగల్లో ఉంది. ఇంతకుముందు ఏంటంటే వరంగల్లో ఉందని చెప్పేసా, ఎందుకంటే డైరెక్ట్ చెప్పలేక. సరే ఇప్పుడు ఈ అందరు మళ్ళీ కామెంట్లు పెడతాను, సార్ అది ఎక్కడ ఏంది అని, ఇక కుండ బద్దలు కొట్టి చెప్తున్నా అబ్బా. ఇది పరిస్థితి. ఏదైనా కూడా వాళ్ళ కాలేజ్ వెబ్సైట్స్ చెక్ చేసుకోండి, రిఫరెన్స్ కోసం కుల్లా చెప్తున్నా. ఇంకా కూడా మీరు అడిగేది ఉంటే మీరు చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది, ఎందుకంటే నేను కూడా దాంట్లో రీసెర్చ్ చేసిన అసలు ఎట్లెట్లుంటాయి ఏంది అని చెప్పి దాని రిజల్ట్స్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సరే, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవి కూడా క్యాంపస్ బాగుంటుంది, పెద్ద క్యాంపస్. అనురాగ్ యూనివర్సిటీ కూడా పెద్ద క్యాంపస్. మహేంద్ర యూనివర్సిటీ ఇది చూడండి, ఇవన్నీ యూనివర్సిటీస్. ఇది కూడా టాప్ క్లాస్ యూనివర్సిటీ, వోక్సన్ యూనివర్సిటీ. ఇక ఇప్పుడు మనం వచ్చేసి సిబిఐటి, వెనకటి నుంచి సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ సిబిఐటి కాలేజ్. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా ప్యాకేజ్ ఎంత ఉన్నదో చూడండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎట్లుందో చూడండి. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన గవర్నమెంటే చెప్తుంది అన్నట్టు ఏది బెస్ట్ కాలేజ్ అని. ఏది సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే మనం కానీ ఎంతమంది ఇది రీసెర్చ్ చేస్తుండ్రు, ఎంతమంది తల్లిదండ్రులు ఇది తెలుసుకుంటుండ్రు, ఎంతమంది పిల్లలు దీని గురించి అవగాహన ఉంది అన్నది మేజర్ పాయింట్. సో ఇదండి. ఇట్లా ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పేది ఉంటే, ఈ కాలేజెస్లో మీరు ఫ్యాకల్టీ కూడా ఎట్లున్నదో చూసుకోవాలి. ఎంతమంది పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు కాలేజ్లో. ఇంకా కూడా పాయింట్స్ ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఫ్యాకల్టీ. ఈ కాలేజెస్లో బయటి స్టేట్స్ నుంచి, బయటి రాష్ట్రాల నుంచి, బయటి దేశాల నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు చూసుకోవాలి. ఈ అన్నిటి మీద సపరేట్గా నేను వీడియో తీస్తాను. ఇది ఓవరాల్ వీడియో. డైవర్సిటీ అంటే బయట ఇప్పుడు అసలు మేజర్గా ఏమైపోయిందంటే బయటి రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడే తీసుకుందాం, కర్ణాటకే తీసుకుందాం, ఏదైనా బయటి రాష్ట్రాలు చూడండి, మన పిల్లలు పొలోమని పోయి అలా జాయిన్ అవుతున్నారు, మందలుగా జాయిన్ అవుతున్నారు.
ఇప్పుడు తమిళనాడు యూనివర్సిటీలో మొత్తం తమిళనాడులో ఉన్న యూనివర్సిటీలో దేశం మొత్తం నుంచి ఉన్న పిల్లలు అక్కడ ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పిల్లలు కూడా అక్కడ చదువుతుంటారు. కానీ మన తెలంగాణ యూనివర్సిటీలకు ఏమైంది? ఎంతమంది ఉన్నారు అట్లా మన తెలంగాణ యూనివర్సిటీలో? పేరుకు యూనివర్సిటీలు ఉన్నాయి కానీ మొత్తం చెప్తున్నా కదా, ఈ అన్ని యూనివర్సిటీలలో పేరుకు యూనివర్సిటీలు ఉన్నాయి కానీ మన తెలంగాణ యూనివర్సిటీలో ఎందుకు అట్లా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తలేవు అంటే మన ఇంకా కూడా వీ హ్యావ్ టు చేంజ్. గొప్పగా చెప్పుకోకండి, ఏదో డబ్బులు సంపాదించాలని కమర్షియల్గా చేయకండి. కంప్లీట్ విత్ అదర్ స్టేట్ యూనివర్సిటీస్ కంప్లీట్ కండి. చదువు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ ఎట్ కంప్లీట్. అంటే చదువు విద్య మీద వచ్చిన డబ్బులతోటి వీరు మళ్ళా దాని రీఇన్వెస్ట్మెంట్ విద్యా సంస్థల మీద పెట్టట్లేదు. హాస్టల్స్ బాగుండట్లేదు. ఈ హాస్టల్స్ బాగుండట్లేదు. మూసీల పక్కన హాస్టల్స్, మూసీల పక్కన కాలేజెస్, ఈ పొల్యూషన్ ఏరియాల కాలేజెస్, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాల కాలేజెస్ పెట్టి ఇక దండుకు ఇక పిల్లలు వస్తాను జాయిన్ అవుతాను, హైదరాబాద్కి తప్పించి ఇక వేరే దగ్గరికి పోడు అన్నట్టుగా వాళ్ళు వస్తుండ్రు. కాబట్టి పిల్లలతోటి రన్ చేస్తాను కాలేజెస్. దాంట్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా హాస్టల్ లైఫ్ బాగుండాలి. హాస్టల్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అది కూడా ఒక వీడియో తీసిన. ఇలా ప్రతి ఒక్క టాపిక్ మీద నేను వీడియో తీస్తా, ప్లేస్మెంట్స్ మీద వీడియో తీస్తా. ఇంకా ఏంది ఎంతమంది ఫ్యాకల్టీని ఎట్లా చూజ్ చేసుకోవాలనేది వీడియో తీస్తా. కానీ మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఏ చెప్పినంటే దీన్ని ఇదే వేదం ఇదే అని కాదు, మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ ఎట్లా చేయాలి అంటే చేపను నేను పట్టించుడు కాదు, చేపను ఎట్లా పట్టుడో నేర్పించుకోవాలని చిన్నప్పటి నుంచి అందరు అంటారు కదా. అట్లనే ఇప్పుడు మనం ట్రైన్ చేసేది ఏంటంటే పిల్లలైనా పేరెంట్స్నైనా ఈ క్రైటీరియాను ఈ విధంగా సెర్చ్ చేసి కన్ఫ్యూజ్ కాకుండా, పిల్లలు కూడా పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్టు. 2 యూనివర్సిటీలలో దేంట్లో జాయిన్ చేయాలి. ఒక్కొక్క పిల్లలు తీసుకొస్తే ఈ 2 20 యూనివర్సిటీలని మనకు తెలుస్తాయి, 2 వేస్ట్ కాలేజీలని తెలుస్తాయి. మళ్ళీ ఈ వేస్ట్ కాలేజీలలో కంపారిజన్. సరే అట్లా కూడా కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. పోనీ ఇంకా 3-4 కాలేజెస్ తెస్తారు. సరే తెచ్చినప్పుడు ఏమవుతుంది, చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క దగ్గర వాళ్ళ ఫీజు డిఫరెన్స్ ఉంటుంది. ఫీజు కూడా మీరు డిఫరెన్స్ ఉంటుంది. ఒక దాంట్లో హైయెస్ట్ ఇప్పుడు ఓక్సన్ ఉన్నదనుకోండి, మహేంద్ర ఉన్నదనుకోండి, అవి ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి ఫీజులు. దట్ ఈస్ ఫర్ రిచ్ క్లాస్ అన్నట్టు ఉంటాయి ఆ యూనివర్సిటీస్. ఏది ఓక్సన్ అయినా మహేంద్ర అయినా. కానీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది? ఇప్పుడు నువ్వు 2 లక్షలు సంవత్సరానికి కడితే ఎలాంటి చదువు వస్తుంది, మళ్ళీ నీకు ఎలాంటి ప్లేస్మెంట్ వస్తుంది, ఎంత హైయెస్ట్ ప్లేస్మెంట్ వస్తుంది, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ చూసినాం అనుకోండి. దీంట్లో ప్లేస్మెంట్ ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, నో డౌట్ కాలేజ్ మంచి యూనివర్సిటీయే, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి అంటే చూడండి, దీని ప్లేస్మెంట్స్ ఏంది, టాప్ 20 యావరేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి 19 lakhs అంట. 19 lakhs అంటే ఇది అనురాగ్ యూనివర్సిటీతో కంపేర్ చేసినా రాలేదు, మల్లారెడ్డితో కంపేర్ చేసినా రాలేదు, ఇక ఎస్ఆర్ తోటి కంపేర్ చేసి చాలా తక్కువ ఉంది. పోనీ ఇదొక్కటి యావరేజ్ ప్యాకేజీలో కూడా ఎస్ఆర్ తోటి కంప్లీట్ కాలేదు, అనురాగ్ తోటి దీంట్లో కంప్లీట్ అవుతుంది. ఇక ఓవరాల్ యావరేజ్ ప్యాకేజీలో ఎస్ఆర్ కంటే కూడా ఈ ఓక్సన్ బాగుంది. కానీ దీంట్లో ఫీజు వచ్చేసి చాలా హై ఫీజు ఉంది. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా హై ఫీజ్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసేదంటే మళ్ళీ తక్కువ కాలేజు ఎక్కువ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్లేస్మెంట్స్, మంచి జాబ్స్ వచ్చేది మళ్ళీ ఎస్ఆర్కే వచ్చేసింది. అంటే కంపారిటివ్ విత్ ఆల్ యూనివర్సిటీస్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటితోటి కంపేర్ చేసేది ఉంటే ఇక అందరూ అడుగుతున్నారు అన్ని యూనివర్సిటీలు మంచి అయినబ్బా, అన్ని కాలేజీలు మంచి అయినబ్బా అని చెప్పినప్పటికీ కూడా సార్ టాప్ 1 యూనివర్సిటీ మీద తీయండి సార్ అంటున్నారు. టాప్ 1 యూనివర్సిటీ మీద తీయండి సార్ అంటే జస్ట్ యూ టేక్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్ తీసుకొని దాంట్లో మీరే టైప్ చేసుకోండి, మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది. ఇక ఇట్లా కొట్టండి బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ అమాంగ్ ది 3 యూనివర్సిటీ అని కొడితే ఇప్పుడు సరే ఇప్పుడు ఏ యూనివర్సిటీ తీసుకుందాం, ఏదో సార్ ఎస్ఆర్, మల్లారెడ్డి, అనురాగ్, ఈ 3 యూనివర్సిటీస్ తీసుకుందాం. 3 యూనివర్సిటీ తీసుకొని బెస్ట్ అమాంగ్ 3 యూనివర్సిటీస్ అని కొట్టిన. బెస్ట్ అమాంగ్ 3 యూనివర్సిటీస్ అని కొట్టినప్పుడు ఇప్పుడు మనం బెస్ట్ అమాంగ్ అనురాగ్, నెక్స్ట్ ఎస్ఆర్యు,
థర్డ్ వన్ ఈజ్ మల్లారెడ్డి. ఇప్పుడు ఈ 3 కాలేజీలో కంపేర్ చేస్తున్నా. ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఇక మనకు తెలియని కాలేజ్, ఇప్పుడు ఓక్సన్ వాళ్ళను ఇక వీళ్ళంతా మనకు పరిచయం వాళ్ళే. అనురాగ్ యూనివర్సిటీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు పరిచయమే. ఈ ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీ వరదారెడ్డి గారు పరిచయమే. ఇక మల్లారెడ్డి సార్ అంటే మీకు అందరికీ తెలుసు. వీళ్ళు మనకు కొంచెం బాగా పరిచయస్తులే. ఇక ఓక్సన్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ అంటే వాళ్ళు ఎవరు పరిచయం లేకున్నా కానీ అవి మంచి యూనివర్సిటీస్, నో డౌట్ దాంట్లో. సరే, మనం కంపారిజన్కి 3 యూనివర్సిటీస్ మనం తీసుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. దీంట్లో నేను ఏం చేసిన, బెస్ట్ అమాంగ్ 3 యూనివర్సిటీస్ అని కొట్టిన. దీంట్లో డైరెక్ట్ గూగుల్ మన చాట్‌జీపీటీలో కూడా బెస్ట్ ఓవరాల్ యూనివర్సిటీ అని ఇట్లా మనకి ఇచ్చింది. అవపడుతుందా? బెస్ట్ ఓవరాల్ యూనివర్సిటీ అంటే ఇట్లా చూపెట్టింది. నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా పెడతా. హియర్ ఈజ్ ద ఫైనల్ వర్డిక్ట్, అంటే తీర్పు చెప్పేసింది అన్నట్టు. చెప్పేసి బెస్ట్ యూనివర్సిటీ, స్ట్రాంగ్ యావరేజ్ ప్యాకేజ్, రీసెర్చ్ ఫోకస్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్, బెస్ట్ యూనివర్సిటీ ఎస్ఆర్ అని చెప్పి ఇది చెప్పేసింది. ఇది ఎందుకు బెస్ట్? సరే, ఇప్పుడు ఇది ఎందుకు బెస్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీకి, అనురాగ్ యూనివర్సిటీకి, ఎస్ఆర్ యూనివర్సిటీకి కంపారిజన్ పెట్టినప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని వచ్చేసింది. ఎందుకు బెస్ట్ అంటే ఇగో అది డీటెయిల్స్ అన్నీ చెప్తుంది, నేను మీకు చెప్తున్నా. ఫ్యాక్టర్స్: అకాడమిక్ క్వాలిటీ ఏంది? స్ట్రాంగ్ ఉంది. అకాడమిక్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉంది. ఎంఆర్యు మల్లారెడ్డి ఏమో మోడరేట్ ఉంది. అనురాగ్ యూనివర్సిటీ గుడ్ ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ స్ట్రాంగ్ అకాడమిక్ క్వాలిటీ. ప్లేస్మెంట్ క్వాలిటీ, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ 6.7 lakhs ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఇది 6.4 మల్లారెడ్డి కాలేజ్ ఉంది. 4.5 అనురాగ్ యూనివర్సిటీ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఎస్ఆర్ యూనివర్సిటీ వచ్చేసి 51 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. మల్లారెడ్డి వాళ్ళది వచ్చేసి 22 lakhs to 40 lakhs ఉంది వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్. ఇది అనురాగ్ వాళ్ళది వచ్చేసి 38 lakhs హైయెస్ట్ ప్యాకేజెస్ అని ఉంది. దీంట్లో కూడా ఎస్ఆర్ఏ ఉంది. ఏఐఎంఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ల్యాబ్ ప్లస్ ఎస్ఆర్ఐఎక్స్, ఎక్సలెంట్ ల్యాబ్ ప్లస్ ఎస్ఆర్ఐఎక్స్ అంటే దిస్ ఈజ్ అన్ ఇంక్యుబేటర్ సెంటర్. ఎస్ఆర్ఐఎక్స్ అనేది ఇంక్యుబేటర్ సెంటర్. 10 years అవుతుంది ఈ ఇంక్యుబేటర్ సెంటర్ పెట్టి. ఇండియాలోనే ద టాప్ మోస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టార్టప్ కంపెనీస్, రీసెర్చ్ చేయ వాళ్ళకు. ఇది దీని మీద మనం స్పెషల్ వీడియో తీస్తాం. ఇది ఎంతమందికి తెలుసు, ఇట్స్ ఏ ఇంక్యుబేటర్ సెంటర్, ఇది ఎంతమందికి తెలుసు అనేది మనం తీద్దాం. ఇంకా కూడా ఏంటంటే అదే ఎంఆర్యూకి వచ్చేసేది ఉంటే మోడరేట్ ఉంది. ఇది ఎస్ఆర్యుది. ఇక ఎంఆర్యు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇది మోడరేట్ ఉంది. ఇది అనురాగ్ యూనివర్సిటీది లో మోడరేట్ అని ఉన్నది, అంటే దీనికంటే మంచిగా లేదని ఉన్నది. ఎస్ఆర్ యూనివర్సిటీదేమో ఎక్సలెంట్ అని వస్తుంది, అనురాగ్దేమో లో మోడరేట్ అని ఉన్నది, ఇదేమో మోడరేట్ అని ఉన్నది. ఇది ల్యాబ్స్ దాని గురించి. ఇంకా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎట్లున్నదంటే అకాడమిక్స్ బాగున్నాయి అని ఉన్నది, ఆర్ఓఐ ఫోకస్ ఉన్నది అని చెప్పింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందే చెప్పినా కదా. గుడ్ మల్లారెడ్డి లేనిది గుడ్ బట్ వేరియబుల్ అని ఉన్నది. రిజిడ్ అనురాగ్లో ఏమో రిజిడ్ డిసిప్లిన్ అండ్ గుడ్ ఓకే అని ఉన్నది. క్యాంపస్ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి వరంగల్లో ఉంది, ఇవి రెండు హైదరాబాద్లో ఉన్నాయి. ఫీజు వచ్చేసి ఇది 1.8 to 2.2 1.8 to 2.2 ఇది ఉంది. మల్లారెడ్డి వచ్చేసి 2 to 2.5 ఉన్నది. అనురాగ్ వచ్చేసి 2 to 2.5 ఉన్నది.
ఇదండి. ఇక ఫైనల్ రికమెండేషన్ అందరికీ ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే ఫైనల్ రికమెండేషన్ కూడా హైయెస్ట్ ROI ఉంది, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రీసెర్చ్ కూడా SRUలో బాగుందని, ప్లస్ అర్బన్ లైఫ్ ప్లస్ గుడ్ యావరేజ్ ప్యాకేజ్ అంట. ఇది అనురాగ్ యూనివర్సిటీ, ఇది దాని పేరుంది. హైదరాబాద్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు, ఓన్లీ హైదరాబాద్ అనుకునేటోళ్ళు మల్లారెడ్డి, అనురాగ్ ఇట్లా చూస్ చేసు. ఫైనల్ వర్డ్ చూస్ SRU. ఇఫ్ యువర్ గోల్ ఈజ్ బెటర్ ప్లేస్మెంట్ కావాలంటే SR చూస్ చేసుకోండి. AI ML స్టార్టప్ కెరియర్ కావాలనుకున్న వాళ్ళు SR యూనివర్సిటీ. లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ ప్లస్ R&D మైండ్ సెట్ ఉన్న వాళ్ళు SRని చూజ్ చేసుకోండి అని క్లియర్ కట్గా వర్డిక్ట్ ఇచ్చేసింది అన్నట్టు. ఇది మనకి 3 యూనివర్సిటీస్లలో మీకు ఇది ది బెస్ట్ ఏదంటే SRU అని వచ్చేసింది. ఇప్పుడు ఈ లాజిక్ ఏంటంటే నేను కూడా ఈ కాలేజ్ SRU యూనివర్సిటీలో ఎంటెక్ చేసిన. మేము చదువుకున్నప్పుడు కాలేజ్ బాగుండే, చాలా బాగుండే, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా బాగుండే. ఇప్పుడు ఇది యూనివర్సిటీ అయింది. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ బాగుండే, నేను కూడా ఇక్కడ ఎంటెక్ చేసిన. నేను ఇదే కాలేజ్ నుంచి చేసిన, ఎంటెక్ చేసిన. ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఏంటంటే ఈ అన్ని కాలేజీల గురించి తెలుసుకునేటప్పుడు SR క్యాంపస్ విజిట్ చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. ఈ కాలేజ్ విజిట్ చేసినప్పుడు లిటరల్లీ సర్ప్రైజ్ అయిపోయినా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంత డెవలప్మెంట్ అయింది, అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయింది, గ్రీనరీ ఎంత డెవలప్ అయింది. ఇంక్యుబేటర్ సెంటర్ అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంక్యుబేటర్ సెంటర్ లేకుండే, అంటే 10 years బ్యాక్. తర్వాత ఇంక్యుబేటర్ సెంటర్ వాళ్ళ ఫోకస్ ఎట్లుంది, వాళ్ళ ఫ్యాకల్టీ ఎట్లుంది అన్నది ఎక్సలెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కాలేజ్ అండ్ మై యూనివర్సిటీ. దీనికి నో డౌట్. ఈ యూనివర్సిటీ గురించి నేను ఇదే కాలేజ్లో చదువుకున్నా కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ. సో ఈ రకంగా ఎట్లా కూడా కంపేర్ చేసినా కూడా యూ కంపేర్ SRU విత్ ఎనీ కాలేజ్, యూ కంపేర్ SRU విత్ ఎనీ యూనివర్సిటీ. ఇప్పుడు లీడింగ్ యూనివర్సిటీలో ఇది దూసుకుపోతుంది, జెట్ రాకెట్ స్పీడ్లో ఇది దూసుకుపోతుంది. ఎనీ కాలేజెస్ ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కాలేజీలో చూసుకుందాం. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో కంపేర్ చేస్తే 100 లోపు ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణలో NIRF ర్యాంకింగ్లో 98th ర్యాంక్ ఉంది SRది. ఇక మిగతా కాలేజీలది 150, 200 కొంత నుంచి అట్లున్నాయి. ఇది ఇంకా కొన్ని కాలేజీలు అయితే 200 దాటి కూడా ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీ కొన్నిటికైతే NRF ర్యాంకింగ్, నో NRF ర్యాంకింగే లేదు, తీసి పక్కన పెట్టేసిన కాలేజెస్. అలాంటి కాలేజెస్ను కూడా జనాలు చూజ్ చేసుకుంటున్నారు. ఫాస్ట్ గ్రోయింగ్ యూనివర్సిటీ ఏదైనా ఉన్నదంటే అది SRU మన తెలంగాణలో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క కాలేజ్. ఇప్పుడు మనం 3 కాలేజీలు కంపేర్ చేసినాం, అనురాగ్, SR అండ్ మల్లారెడ్డి.